బాబోయ్ ఏమిటి గ్యాస్ షార్టేజ్ అని మీరు కూడా నాలాగే సతమతమవుతున్నారా? ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. ఈ రోజు నుంచి గ్యాస్ ఆదా చేద్దామని చెప్పేసి ఈ ఇండక్షన్ స్టవ్ 5 years గా పైన పడేసిన ఇండక్షన్ స్టవ్ అయితే తీసి బయట పెట్టాను. ఏ వస్తువు ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందో మనం చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ముందు డిమార్ట్ అయితే వెళ్ళాము, అప్పుడు ఈ పాత్ర తీసుకున్నాను. ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ అయితే మనకి ఏమేమి ఆప్షన్ ఉన్నాయో చూపిస్తున్నాను. తీసుకున్నానేమో కానీ ఇప్పుడైతే నాకు అది ఉపయోగపడుతుంది. ఇలా ఫ్లాట్ గిన్నెలు మాత్రమే మనం ఇండక్షన్ మీద చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని అన్నంతో స్టార్ట్ చేశాను అనమాట. ఇలా మనము ప్రెషర్ కుక్కర్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే 1100 హీట్ అనేది చూపిస్తుంది. పెట్టిన 5 నిమిషాలకైతే పొంగు అనేది వచ్చేసింది. మనం పెట్టే మూత వారుగా పెట్టాలి. ఫుల్ గా పెడితే మనకి పొంగిపోతుంది అనమాట, పొంగకూడదు. ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసేటప్పుడు ఏవి పొంగకూడదు అనమాట. అందుకని నేను ఇలా వారుగా అయితే పెట్టాను. 10 minutes కి ఉడికింది. ఉడికేటప్పుడు మనం ఆప్షన్ అయితే మార్చుకోవాలి. 300 ఫ్లేమ్ లో అయితే పెట్టాను అనమాట. టిఫిన్ కి అయితే ఇడ్లీ చేయాలని అనుకున్నాను. ఈ రోజు అయితే ఇడ్లీ పాత్ర అయితే ఇలా శుభ్రంగా కింద ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద కింద అయితే తడి అనేది అనుకోకూడదు పాత్రకి. సో నేను తుడిచేసి ఇక్కడైతే స్టవ్ మీద పెట్టాను. ఇలా రాగి ఇడ్లీ విత్ క్యారెట్ తురుముతో అయితే వేసేస్తున్నాను ఇడ్లీ అనేది. సో 10 minutes అనేది చూపిస్తుంది. సో ఇక్కడ 10 minutes అయితే ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. వంటలు మొత్తము ఇండక్షన్ స్టవ్ మీద పూర్తి చేయాలనుకుంటున్నాను, కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇంకా నెక్స్ట్ పప్పు అయితే టమాటా పప్పు అయితే దానికి అన్ని సిద్ధం చేశాను, అన్ని రెడీ చేసుకున్నాను. ఈ పప్పు కంటే ముందు పుదీనా రైస్ కి అయితే క్యారెట్ తురుము అయితే వేశాను. అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటన్నిటిని పేస్ట్ లాగా వేసి అది కూడా వేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన అనేది వేసేసాను, పేస్ట్ లో వేసేసి కలిపేయటమే. సో చాలా క్విక్ గా తయారైపోతుంది పుదీనా రైస్ అనేది. సో ఎమ్మీగా ఉంటుంది కూడా. లంచ్ బాక్స్ కూడా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ మీద వంట చేస్తూ ఈ ఇండక్షన్ స్టవ్ మాత్రం పక్కన పడేసాను. ఇప్పుడు అవసరం ఏంటో అర్థమైంది. నెక్స్ట్ అయితే పప్పు వేద్దామని చెప్పాను కదా, టమాటా పప్పు అయితే వేద్దామని చెప్పాను. సో దాని గురించి అయితే కుక్కర్ కింద అయితే నేను ఫ్లాట్ గా ఉంది, కుక్కర్ కూడా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను. నేను ప్రెషర్ కుక్కర్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే 1100 చూపిస్తుంది టెంపరేచర్. సో నేను పెట్టేసిన 5-10 నిమిషాలకే విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అయితే ఉడికిపోయింది. ఇంకా తాలింపు వేయటమే. ఈ లోపు కరెంట్ కూడా పోయింది. నా వంట అయిపోయింది, కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. హోటల్స్ కూడా బంద్ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఆదా చేసే మార్గంలో పడిపోయాము. మూల పడేసిన వస్తువు ఇలా యూజ్ అవుతుంది నేను అయితే అనుకోలేదు. ఈ రోజు వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియో కలుసుకుందాం. బాయ్.